వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డయానా దీప్తి. ఈరోజు వీడియో వచ్చింది కొబ్బరి పచ్చడి చేస్తున్నాను. చాలా సింపుల్గా అయిపోయేది, టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఎలాగనే చూసేసేయండి. కొబ్బరి ముక్కలు చిన్న ముక్కలుగా అయితే నేను చూపించిన విధంగా అయితే కట్ చేసుకోండి. కడాయి వేసుకొని నువ్వుపప్పు 4 స్పూన్లు వేస్తున్నాను. 2 స్పూన్లు అయితే వేసేసాను. బాగా వేగాలి, బ్రౌన్ కలర్గా రావాలి. కలర్ వచ్చింది కదా, ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి తీసుకుందాం. నాకైతే పెట్టేసి ఆయిల్ అయితే వేస్తున్నాను కాబట్టి టమాటాలు, తగినంత పచ్చిమిర్చి, ఫైనల్లీ కొత్తిమీర, తగినంత సాల్ట్, పసుపు కలిపేసాం కదా. ఇప్పుడు మూత అయితే పెట్టేద్దాం. ఇంకా కొంచెం బాగా మగ్గాలి. కుక్ అయిపోయింది. స్టవ్ కట్టించుకొని చల్లారి పెట్టాలి. దీన్ని చల్లారి పెట్టినా పర్లేదు, లేదంటే మామూలుగా గాలి వెళ్ళే ప్లేస్ అయితే మిక్సీలో నువ్వుపప్పు వేపుకున్నాం కదా, అది వేసేసాను. టమాటాలు, పచ్చిమిరకాయ, కొత్తిమీర మనం మగ్గ పెట్టుకున్నాం కదా, అది కూడా వేసి ఇప్పుడైతే మిక్సీ పెట్టేద్దాం. మిక్సీ పెట్టేస్తాం కదా, ఇది గిన్నెలోకి తీసి ఇప్పుడు కొబ్బరికాయలు మిక్సీ పెట్టుకుందాం. అయితే వేసేసాను, మిక్సీ పెట్టేద్దాం. ఈ విధంగా అయితే ఇలాగైతే కొబ్బరి ముక్కలు మిక్సీ పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే గిన్నెలోకి వేసేద్దాం. మిర్చి మనం నువ్వుపప్పు మిక్సీ పెట్టాం కదా, అందులో అయితే కొబ్బరి వేసి బాగా మిక్స్ చేసేయాలి. కొబ్బరి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. లో తయారైపోయే కొబ్బరి పచ్చడి. దీనికి తాలింపు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేదు నార్మల్గా ఎలాగైనా తినేయచ్చు. ఇది బ్రేక్ఫాస్ట్లో కానీ అన్నంలో ఫస్ట్ ఇది కలుపుకొని తింటే సూపర్ ఉంటుంది. నూనె వేసుకొని పచ్చడి వేసుకొని కలుపుకుంటే చాలా బాగుంటుంది. చట్నీల్లో కూడా చాలా బాగుంటుంది. అంతే అన్నమాట ఈరోజు వీడియో. ఓకే, బాయ్ బాయ్.